గైస్, ఐఎమ్ గోయింగ్ హోమ్. సో పొద్దున్నే 5:30కే లేచి రెడీ అయ్యి బస్ స్టాప్కి వెళ్ళి బస్ పట్టుకున్నాను. ఇంకా బస్ ఎక్కిన తర్వాత ఇంకా నిద్రపోయాను ఫుల్గా. మళ్ళీ బీచ్ వచ్చే టైంకి నిద్రలేసాను. అదేంటో బీచ్ దగ్గర వచ్చినప్పుడల్లా నాకు మెలకు వస్తుంది. ఇంకా బీచ్ చూసారా, అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అదే బీచ్ అనమాట. సో ఇంకా తర్వాత ఆ బస్సు దిగేసి బస్ స్టాండ్లో మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి. సో ఇక్కడ వరకు నాకు జర్నీ ఒక 2 hours పడుతుంది ఈ బస్ స్టాండ్కి వచ్చేసరికి. ఇంకా ఇక్కడ నుండి ఇంకో బస్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ఇదైతే ఒక 5 to 10 minutesలో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము. రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి నాకు 8-10 అట్లా అయిందనమాట టైం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను యాక్చువల్గా ఒక ట్రైన్కి వెళ్దాం అనుకున్నా. ఆ ట్రైన్ అప్పటికే మిస్ అయిపోయింది. సరే అని చెప్పి ఇంకో ట్రైన్ కోసం ఒక ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తున్నా. 10th ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తుంటే మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది 8th ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉందని చెప్పి. ఇంకా అక్కడికి పరుగులు తీసి వెళ్ళేసి ఇంకా ట్రైన్ ఎక్కి కూర్చున్నాను అనమాట. కూర్చున్న తర్వాత ఇది 8:30కి వెళ్ళి కూర్చున్నా, కానీ ట్రైన్ స్టార్ట్ అయ్యేది 10:10కి. సో అంతవరకు నాకు ఖాళీ అనమాట ఫుల్. ఇంకా ట్రైన్ ఎక్కే వాళ్ళని దిగే వాళ్ళని పక్క ట్రైన్ని చూసుకుంటూ టైం పాస్ చేశాను కొంచెం సేపు. ఇంకా ఇదైతే ఈ బండి ఉంది కదా, ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద కూడా ఇట్లాగా తిప్పుతున్నారని నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. సో ఇప్పుడు అన్నీ మారిపోతున్నాయి, అన్నీ కొత్తగా వస్తున్నాయి. అండ్ దీనికి కూడా డబ్బులు కట్టి మనం రైల్వే స్టేషన్ బయట దాకా తీసుకెళ్తారంట. సో ఫస్ట్ టైం చూశాను. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఎప్పుడో ఈ మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది అంట ట్రైన్కి. చూసారా, ట్రైన్ మొత్తం పడిపోయింది. ఇలా చూసుకుంటూ నా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెల్లూరుకి వచ్చేసాను. చూసారా, నెల్లూరుకి స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాను, వచ్చాక ఎలా ఉన్నాను. ఇంకా మా మమ్మీ బల్కరిస్తుంది అనమాట, ఎలా జరిగింది జర్నీ అని అడుగుతా ఉనింది. ఇంకా రైల్వే స్టేషన్ నుండి హాస్పిటల్కి వెళ్తున్నాము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఆల్వేర్ గడ్డ కనిపిస్తే తీసుకున్నాం. మీకు ఎవరికైనా తెలుసా అది? సో హాస్పిటల్కి వెళ్ళే టైంకి 1:30 అలా అయిపోయింది అనమాట. నేనేమో ఇంకా కార్లో రెస్ట్ తీసుకుంటున్నాను. మమ్మీ డాడీ వచ్చేసి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. ఇంకా పొద్దుట నుండి ఏం తినలేదని బాదం మిల్క్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాము. చూసారా మా క్యూటీస్ ఇవి. హాయ్ క్యూటీ పై, హాయ్ క్యూటీ పై, చిన్న క్యూటీ పై. పెద్ద కొడుకు బాగున్నాడమ్మా నా కొడుకు. ముక్కు చూడు, కర్ర ముక్కు వేసుకొని. నీ పాపేది పాపమ్మ, చిన్న క్యూట్ పాపమ్మ, చిన్న క్యూట్ పాపమ్మ, ఎక్కడ పడుకునేది? షోకేస్ పీస్. బంగారం చూడండి ఎంత ముద్దుగా బొచ్చుకున్నాడు. అయ్యా మమ్మీ చూడు ఇప్పుడు చూపి ఇంకా పోయింది. ఓకే, జస్ట్ బ్లడ్ టెస్ట్ ఫ్రెండ్స్, ఏం లేదు. అన్ని కూరగాయలు చెత్తుంది. గంట దీను ఇంకా ఆ డబ్బాలు పడుతున్నాయి వెనకాల. చెమట చిందించి మరి నేను వంట వండుతున్నాను గైస్. ఇంతకంటే అందంగా నేను ఉండలేను ఇప్పుడు, బికాస్ చాలా చెమటలు వస్తున్నాయి. మళ్ళీ అబ్బో విమల్ పలుకులో కేసరి, పలుకులో కేసరట. ఇట్లా పెట్టుకొని ఇట్లాను
రాదులేమా.